నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఒక అధికారి నిబద్ధతతో పనిచేస్తే ప్రశంసలు దక్కాలి, కానీ ఇక్కడ బదిలీలు దక్కుతున్నాయి. 18 ఏళ్ల సర్వీసులో ఏకంగా 30 సార్లు బదిలీ అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నిస్తూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేసే అధికారులకు ప్రస్తుత సమాజంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చెప్పడానికి ఈ అధికారి జీవితమే ఒక ఉదాహరణ. కడప జిల్లా పొద్దుటూరు సిఐ కె శ్రీరామ్ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 40 రోజుల్లోనే ఆయన బదిలీ చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సత్య టీవీ స్పెషల్ రిపోర్ట్. నిజాయితీగా ఉండటం నేరమా? విధి నిర్వహణలో రాజీ పడకపోవడం తప్ప? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రస్తుతం ఈ చర్చ జోరుగా సాగుతోంది. సిఐ కె శ్రీరామ్ 2008 బ్యాచ్ కు చెందిన ఈ అధికారి పేరు వింటే అవినీతి పరులకు వణుకు పుట్టాల్సిందే. అయితే ఆయన నిజాయితీనే ఆయనకు శాపంగా మారింది. గత 18 ఏళ్ల ప్రస్థానంలో శ్రీరామ్ ఏకంగా 30 సార్లు బదిలీ అయ్యారు. అంటే సగటున ఏడాదికి 1.5 కంటే ఎక్కువ సార్లు ఆయన తన మకాం మార్చాల్సి వచ్చింది. తాజాగా కడప జిల్లా పొద్దుటూరు సిఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను కేవలం 40 రోజులు గడవక ముందే అక్కడి నుండి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజకీయ జోక్యం, ఒత్తిళ్లకు తలొగ్గకపోవడమే ఈ ఆకస్మిక బదిలీకి కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక అధికారికి ఒక చోట కనీసం 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. కానీ శ్రీరామ్ విషయంలో అది ఎప్పుడూ అమలు కాలేదు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీ గల అధికారికి ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజల ప్రశంసలు పొందుతున్న వ్యవస్థలో మాత్రం ఆయనకు స్థిరత్వం లభించడం లేదు. మరి ఈ బదిలీల పర్వం ఎప్పటికీ ఆగుతుందో, నిజాయితీకి ఎప్పుడు గుర్తింపు దక్కుతుందో వేచి చూడాలి. నిజాయితీగా పనిచేసే అధికారులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి బదిలీలు కేవలం ఒక అధికారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని కూడా సడలిస్తాయి. సిఐ శ్రీరామ్ గారికి జరిగిన ఈ అన్యాయంపై మీ అభిప్రాయాలను మాకు